డే ఇన్ మై లైఫ్లో ఇదైతే ట్యూస్డే వ్లాగ్. ఫుల్ డే మేమేం చేసామనేది చిన్న మినీ వ్లాగ్లో చెప్పేస్తా చూసేయండి. మార్నింగ్ అయితే అన్నీ క్లీన్ చేసుకున్నాం. పరీక్షిత్ అయితే షటిల్కి వెళ్ళాడు. ఇంకా పరిణిత అయితే పడుకొని లేచింది. ఇంకా రెడీ అయిపోయింది తను కూడా ఈరోజు. ఒకసారి ఇష్టమైతే బాగా హెల్ప్ చేస్తుంది. ఇంక లేచింది, దేవుడికి దీపం పెడతాననేసి పువ్వులు ఏరుతూ ఉన్నింది. ఇంకా మా ఇంట్లో ఎక్కువగా పరి కూడా దీపం పెడుతూ ఉంటుంది. ఈవినింగ్ టైంలో ఎక్కువగా ఆల్మోస్ట్ తనే పెడుతుంది. మార్నింగ్ నేను పెడుతూ ఉంటాను అనమాట. అలవాటు తనకి దీపం పెట్టడం. ఇంకా గుడికి కూడా నేను ఎక్కువగా తీసుకుని వెళ్తాను కదా, అక్కడ కూడా ఆల్మోస్ట్ తను పెడుతూ ఉంటుంది. అందుకని అన్నీ చూస్తుంది అనమాట, అబ్జర్వ్ చేస్తుంది ఎక్కువగా, మళ్ళీ నేర్చుకుంటుంది కూడా తను ఎక్కువగా. ఇదిగోండి ఇంకా వాళ్ళ తాతయ్య ఫోటో ఉంది కదా, అక్కడ పేపర్స్ అయితే బాగాలేవంట, అందుకని అవన్నీ మార్చింది. తర్వాత ఇక్కడైతే మొత్తం దీపం పెట్టేసి ముందుగా పువ్వులు పెట్టింది. అయితే ఇక్కడ ఏంటంటే మేము ప్రమిద పెట్టినప్పుడు కొంచెం కర్పూరం రాస్తాం ఆ ప్రమిదకి. దానివల్ల ఏంటంటే త్వరగా వెలుగుద్ది అనమాట అది మనం పెట్టగాన. అందుకే అంత భయపడక్కర్లేదు పిల్లలకైతే. మేమైతే ఎక్కువగా అలానే చేస్తాము. ఇక్కడైతే వాళ్ళ తాతయ్య దగ్గర కూడా దీపం పెడుతుంది. ముందుగా అయితే కర్పూరం పెట్టేసాము, తర్వాత పెట్టింది అనమాట. ప్రసాదం కింద అయితే నేనైతే బెల్లం ముక్క పెట్టా. ఇంక మామిడి పళ్ళు అన్నీ అయిపోయి ఇంట్లో, లేదంటే ఎక్కువ ఈ సీజన్ అంతా మామిడి పళ్ళే పెడతాము, మళ్ళీ తెప్పించుకోవాలి. ఇదిగోండి ఇంకా దీపం పెట్టేసింది, ఇంకా దండం పెట్టుకుంటుంది. ఇంకా డైలీ ఈవినింగ్ అయితే ఆల్మోస్ట్ నాతో పాటు తను కూడా పెడుతుంది. ఇంకా మార్నింగ్ అయితే రేరు, ఇంకెందుకు ఈరోజు లేచింది కాబట్టి హెల్ప్ చేస్తూనింది. నేను కూడా దీపం అన్నీ ఇచ్చేస్తాను. ఇంకా మాకైతే ఓన్లీ ఒక్క పటమే ఉంటుంది ఇంట్లో. ఇంకా మా ఇంటి ఇలవేలు పని మాట రాముడు, ఇంకా ఒక్క ఫోటోయే పెట్టుకున్నారు ఈ గుంతకల్లో అయితే. ఇది మా మామయ్య గారు అనమాట, చనిపోయి మా 5th మంత్ ఉన్నప్పుడు మా మామయ్య గారు చనిపోయారు. ఇంక ఇదైతే పరిణిత అయితే సబ్జా వాటర్ రెడీ చేస్తుంది. మా ఇంట్లో ఆల్మోస్ట్ మా పిల్లలు సబ్జా వాటర్, లెమన్ వాటర్ వాళ్ళే చేసుకుంటారు. ఇంక నేను ఆ రోజు టిఫిన్ కింద అయితే రాగిజావ చేసా. ఇంక ఇద్దరు తాగేశారు. పరీక్షిత్ కూడా షటిల్ నుంచి వచ్చి ఫ్రెష్ అయిపోయాడు. ఇంక వీళ్ళకైతే హ్యాండ్ రైటింగ్ క్లాస్ ఉంది, దానికి వెళ్తారనమాట. అయితే ముందుగా కొంచెం టైం ఉంది కదా, ఇంకా చూసారు ఈలోపు ఆడపిల్లలు అసలు ఇంట్లో ఉంటే అలిక్కడ అసలు నార్మల్గా ఉండదు. మా పిల్ల అయితే భలే ఎంజాయ్ చేస్తుంది. ఇంక వాళ్ళు వెళ్ళిపోయారు. నేనైతే సాంబార్ రైస్ చేసాను మధ్యాహ్నానికి, అది తినేసాము. ఇంక కొద్దిసేపు మళ్ళీ ఈ మధ్యాహ్నం ఆడుకున్నారు. ఇంక ఈవినింగ్ మా పిల్లలు అయితే ఇంట్లో 3 days నుంచి మా పరి ఎక్కడికి తీసుకుని వెళ్ళట్లేదు, బోరింగ్ అని నన్ను గోల చేస్తుంది. ఇంక పరీక్షిత్ కూడా మధ్యాహ్నం నుంచి ఏడుస్తూ ఉన్నాడు. ఇంక ఇంట్లో ఉండి వాళ్ళకి కూడా చాలా చిరాకు ఉంది. ఇంకా సరే పదండి అనేసి నేను అలాగే మార్కెట్కి అయితే తీసుకుని వెళ్ళా. ఫస్ట్ అయితే కొంచెం జ్యూస్ తాగారు, తర్వాత అయితే మార్కెట్ తీసుకుని వచ్చా. నేను ఇంకా రోటి పచ్చడి సిరీస్ అయితే స్టార్ట్ చేస్తాను కదా, ఇంక ఏ రోటి పచ్చడి చేద్దామా అని ఇంకా ఏ వెజిటేబుల్ అని ఎత్తుక్కుంటూ ఉన్నా. ఇంకా కొత్తిమీర అయితే కనిపించింది. ఇంకా అదే రేపు అయితే పెడతాను నేను వీడియో, ఖచ్చితంగా చూడండి. ఇంకా మొత్తం అది ఫినిష్ కొనుక్కున్నాము. ఇంకా వంకాయలు కూడా తీసుకున్నా, గుత్తి వంకాయ చేద్దామని. ఇంక ఇలా షాపింగ్ అయ్యిందో లేదో వర్షం వచ్చింది బాగా. ఇంక మేమైతే ఇదిగోండి సెట్ దగ్గరికి వెళ్ళి కొద్దిసేపు కూర్చున్నాం. వర్షం బాగా పడింది కొద్దిసేపు అయినా. ఈ గుంతకల్లో అసలు భలే పడతాయి వర్షాలు ఈ సమ్మర్లో. కింద అయితే సమ్మర్లో విపరీతంగా పడ్డాయి, రోజు పడేవన్నమాట వర్షం. ఇప్పుడైతే కొంచెం తక్కువ, కానీ ఇదైతే 4th టైం అనుకుంటా పడ్డా అంతే. ఇంకా ముందు ఇయర్లా అయితే ఇయర్ లేదు, కొంచెం వేడిగానే ఉంది ఇక్కడ కూడా. చూసారా ఇవన్నీ కూరగాయలు అయితే, ఇది మొత్తం మార్కెట్ అనమాట. సండే అయితే ఇంకా ఎక్కువగా ఉంటాయి అసలు. ఈ తర్వాత అయితే ఎగ్స్ తీసుకున్నాం. ఇంకా డైలీ ఇంకా తింటాం మేమైతే. ఎగ్స్ తీసుకొని కొంచెం కిరాణా కూడా వెళ్ళి కొన్ని సామాన్లు తీసుకొని ఇంక స్టార్ట్ అయ్యాము. వచ్చేటప్పుడు అయితే నడిచే వచ్చాము. వీళ్ళు బోరింగ్ అంటున్నారు కదా, కొంచెం వాకింగ్ అవుతుందని నడిచే వచ్చాము. ఇంక వెళ్ళేటప్పుడు మాత్రం ఆటోకి వెళ్ళిపోయాము. ఇంకా మా పరీక్షిత్ చెప్పులు ఒకటి తెగిపోయి, అందుకని ఇంక నడిపించలే నేనైతే. అసలే తనైతే నేల మీద కాలే పెట్టాడు. అసలు ఆ మట్టి తగులుద్ది కదా, అసలు పెట్టి కూడా చెప్పులు ఖచ్చితంగా ఉండాలి. ఇంక ఇదైతే బెల్లం జిలేబీ ఉన్న సమోసా తీసుకున్న, వర్షం పడింది కదా, ఇంకా వేడిగా తీసుకున్నవి అయితే అవి ఫ్రెష్గా చేస్తారు అక్కడ, చాలా ఫేమస్. మార్కెట్ నుంచి వచ్చేటప్పుడు ఉంటాయి అనమాట ఇవి, చాలా బాగుంటాయి. ఎవరిని అడిగితే చెప్తారు అక్కడ బెల్లం జిలేబీ ఇక్కడ ఫేమస్ అంట. మాకైతే ఆటో డ్రైవర్ అని కూడా చెప్తున్నారు అక్కడ బాగుంటాయని. మేమైతే ఇంటికి స్టార్ట్ అయ్యాము. అది డ్రై ఫ్రూట్స్ షాపు. ఇదైతే ట్రెండ్స్ షోరూము, రీసెంట్గా ఇంక స్టార్ట్ చేస్తారంటే కమ్మింగ్ సూన్ అని పెట్టారు. ఇవన్నీ ఒకే లైన్లో ఉంటాయి, అసలు భలే ఉంటాయి. ఇదైతే KFC, కానీ ట్రాఫిక్ హెవీగా ఉంటుంది. జూడే ఇది ఆల్రెడీ వ్లాగ్ నేను పోస్ట్ చేస్తాను, ఇది కూడా చూడండి. వెళ్ళాం మేము కూడా కొద్దిసేపు అలాగా టైంపాస్గానే వెళ్ళాము ఒక ఈవినింగ్ అయితే. ఇది కస్సాము, ఇంకా నేను వెళ్ళలేదు దీనికి. అన్ని లైన్ ఉండడం వల్ల హెవీ ట్రాఫిక్ ఉంటుంది. నాకు అదొకటి నచ్చదు ఇక్కడ. కొంచెం డిస్టెన్స్ ఉంటే బాగుండేది. ఇదైతే శుభప్రద ఆల్రెడీ శారీస్ తీసుకున్నా ఇక్కడ. ఇది నేను ఆల్రెడీ వ్లాగ్ పోస్ట్ చేస్తున్నా.
ఎవరైనా చూడకపోతే చూడండి. ఇంక ఇంటికైతే స్టార్ట్ అయ్యాము. ఇదిగోండి మా పరి అయితే అసలు ఆ సమోసాలు జిలేబీలు అయితే అసలు వదలనే వదలదు. ఇంకెవరు తీసేసుకుంటామా అని. నేను కూడా చిన్నప్పుడు అలానే ఉండేదాన్ని. మా నాన్న ఏమని తీస్తే అన్నీ నేనే వాటాలు వేసేదనమాట అందరికీ. ఇంకా ఫస్ట్ నా పెత్తనాలు ఎక్కువగా ఇంట్లో. ఇంక నేను ఇస్తే తినేవాళ్ళు వాళ్ళు కూడా. మా పరి కూడా సేమ్ ఇంచుమించు నాలాగే ఉంది. ఏదైనా తెచ్చామంటే తనే అందరికి సర్దాలు అంటది. ఇంకా ఇదైతే రైల్వే గ్రౌండ్ అటువైపు ఉంది. అది కూడా నేను వీడియో పెడతానండి, తీసాను నేను. ఇంక ఇంటికైతే స్టార్ట్ అయిపోయాము. వర్షం అయితే పడి ఆగింది. ఇంక ఎక్కువగా పడలేదు, నార్మల్గా పడింది. ఇంకా నైట్ ఏమైనా పడొద్దేమో ఇంకా చూడాలి. ఇంక ఇదిగోండి ఇంటికి వచ్చాకైతే విపరీతంగా వర్షం పడింది. మా పిల్లలు ఏంటంటే షటిల్ ఆడదామని వెళ్ళారు బయటికి. నేనైతే ఇంకా కూర్చొని ఉన్నా. చాలా ఎక్కువ పడింది వర్షం అయితే. చూసారు అసలు భలే పడింది, మెరుస్తుంది బాగా. ఈ గుంతకల్లో వర్షాలు అసలు భలే పడుతున్నాయి. అసలు చల్లగా ఉంది పడే రోజు, తర్వాత రోజు మాత్రం వేడి సెగలు వస్తున్నాయి. నేనైతే కొద్దిసేపు అలా చల్లగల కూర్చొని ఉన్నా. ఇంకా పిల్లలు లేరు కదా, ఇంకా బోరింగ్గానే ఉంది నాకు కూడా. వాళ్ళు ఉంటేనే మనకు కూడా టైంపాస్ లాగా ఉంటుంది. ఇంక మా పరీక్ష చూడండి, మా పరి వెళ్ళింది కదా, ఇంకా చిన్న వీడియో క్లిప్ తీసింది వాళ్ళ అన్నయ్య ఎలా ఆడుతున్నాడు అనేది. ఈ మధ్యన రీసెంట్గా నేర్చుకున్నాడు. పరీక్ష ఒక 10 days అవుతుంది. తనకి ఏదైనా నేర్చుకోవాలంటే భలే ఇంట్రెస్ట్, ఖచ్చితంగా పట్టుదల ఉంటుంది అనమాట ఎక్కువగా. ఇది అందరు వాళ్ళ ఫ్రెండ్స్ ఆడుకుంటున్నారు, దీనికి రావట్లేదని ఇంక వాళ్ళ నాన్నకి జాయిన్ చేయమన్నాడు. ఇంక జాయిన్ చేస్తే ఒక 10 daysలో ఆల్మోస్ట్ బాగానే నేర్చుకున్నాడు. ఇంక వచ్చాకైతే సమోసా జిలేబీ తిన్నారు. మధ్యాహ్నం సాంబార్ రైస్ ఉంటే తర్వాత కొంచెం తినేసాం, ఇంకా అయిపోయింది. త్వరగానే పడుకుంటారు, ఎందుకంటే మార్నింగ్ షటిల్ ఉంటుంది పరీక్షకు 5:30కి. ఇంక మండే అయితే ఉండదు కానీ మిగతా అన్ని రోజులు ఉంటుంది. ఇంకా ఫుల్గా ఎంజాయ్ చేస్తారు. ఈవినింగ్ చల్లగా వర్షము, వేడి వేడి సమోసా బాగుంటుంది కదా. చల్లగా అయిపోయే సమోసాలు వీళ్ళు వచ్చేసరికి. నేనైతే మాత్రం వేడిదే తిన్నా. ఇంకా సరే, ఇంకా మా డిన్నర్ అయితే ఫినిష్ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.